2022లో నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయింది. నేను యూట్యూబ్ లోకి దిగినప్పుడు ఎందుకు యూట్యూబ్ అని చాలా మంది అన్నారు, కానీ వాళ్ళని పట్టించుకోకుండా ఈ రోజు ఇక్కడ దాకా వచ్చాను. కానీ 2022 నుంచి 2025 వరకు చాలా ఛానల్స్ స్టార్ట్ చేశాను. స్ట్రాబెరీ ఛానల్, శామ్ సాయి, ఏ పీస్ ఆఫ్ మైండ్, శామ్ ప్రైమ్ టైమ్ అనే ఛానల్. కానీ అందులో ఏ ఛానల్ కూడా సక్సెస్ కాలేదు. అలా అని ఎప్పుడు కూడా నమ్మకాన్ని వదిలేకుండా ట్రై చేసి ఈ రోజు ఇక్కడ ఉన్నాను. 2024 జూన్ లో టీ ఫ్యాక్స్ అనే ఛానల్ పెట్టా. పాత ఛానల్స్ కంటే ఈ ఛానల్ వ్యూస్ విషయంలో చాలా బెస్ట్. కానీ 1 మంత్ లోనే ఆ ఛానల్ మాయమైపోయింది. చాలా ఫీల్ అయ్యా. తర్వాత టీఎల్ ఫ్యాక్స్ ఛానల్ నాకు ఎక్కువ ధైర్యం ఇచ్చింది. అంతేకాకుండా డీప్ థింకర్ బ్రో కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు నాకు. ఈ టీఎల్ ఫ్యాక్స్ జర్నీలో నాకు పరిచయం అయింది లిఖిత మేడం, డీప్ థింకర్, వంశీ ఫ్యాక్ట్ జోన్. నాకు ఎక్కువగా పరిచయం అయింది వీళ్ళే. ఇంకో మెయిన్ పర్సన్ గురించి చెప్పాలంటే అది మా అమ్మమ్మ. అందరూ ఎందుకు అన్నా కూడా అమ్మమ్మ మాత్రమే తన ట్రై చేస్తున్నాడు అని మాత్రమే సపోర్ట్ ఇచ్చింది. మెయిన్ గా చెప్పాలంటే టీఎల్ ఫ్యాక్స్ ఛానల్ స్టార్ట్ చేశాక 100 షార్ట్స్ కంప్లీట్ అయ్యాక ఒక టైమ్ లో వదిలేద్దాం అనుకున్నా. కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఆ 15,000 సబ్స్క్రైబర్ల కోసం మళ్ళీ స్టార్ట్ చేశా. ఆ రోజు వాళ్ళు ఉన్నారు కాబట్టి టీఎల్ ఫ్యాక్స్ ఇంకా రన్నింగ్ లో ఉంది. సెకండ్, మీరు చాలా కామెంట్స్ పెట్టారు. ఆల్మోస్ట్ 10 లక్షల దాకా కామెంట్స్ ఉన్నాయి. అందులో కామెంట్స్ కి చాలా వరకు రిప్లై ఇచ్చా. కానీ అందులో ఇంట్రెస్టింగ్ గా ఉన్న కామెంట్స్ తోనే ఈ రోజు ఈ వీడియో. ఇక మొదలెడదామా? ఫస్ట్ వన్, మీ ఛానల్ కి లిఖిత పేరు ఎందుకు పెట్టాలనిపించింది? దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. శామ్ సాయి, శామ్ ప్రైమ్ టైం పేర్లు పెట్టి చాలా ఫెయిల్ అయ్యాము. ఈసారి అమ్మాయి పేరు పెడదాం అనుకున్నా. అప్పుడే లిఖిత గుర్తొచ్చింది. ఈ అమ్మాయి పేరు పెడదాం అనుకుని ఆ పేరుని షార్ట్ గా మార్చి టీఎల్ ఫ్యాక్స్ గా మార్చేసా. సెకండ్ వన్, ఇంత ముందుకు స్ట్రైక్ ఎందుకు వచ్చిందన్న మీ ఛానల్ కి? నేను యూట్యూబ్ గైడ్ లైన్స్ చూసుకోలేదు. అందులో చిన్నపిల్లలు పని చేయడం, మనుషులు అయిన గాయాలు చూపించవద్దు. అది తెలియక గాయాలు చూపించా, అందుకే స్ట్రైక్ వచ్చింది. అప్పటి నుంచి ఇలాంటి తప్పులు చేయడం ఆపేసా. థర్డ్ వన్, ఇప్పటి వరకు టీఎల్ ఫ్యాక్స్ ద్వారా మీ టోటల్ ఇన్కమ్ ఎంత అన్న? ఈ ఛానల్ మానిటైజేషన్ అయ్యింది జనవరి 2025. అప్పటి నుంచి టోటల్ $100 వచ్చాయి. ఇంటూ 86 ఇండియన్ రూపీస్ క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరన్నా? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు మాత్రమే నా బెస్ట్ ఫ్రెండ్. ఏది షేర్ చేసుకోవాలన్నా వీళ్ళిద్దరితోనే షేర్ చేసుకుంటా. మీకు యూట్యూబ్ లోకి రావాలని ఎందుకు అనిపించిందన్న? ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. నెంబర్ 1, 2021లో మా తాత దగ్గర ప్రొడక్షన్ బాయ్ గా చేస్తున్నప్పుడు ఆ షూటింగ్ భలే అనిపించింది. అలా నేను మా ఫ్రెండ్స్ కలిసి షార్ట్ ఫిల్మ్ తీస్తాము, కానీ అస్సలు సక్సెస్ కాలేదు. నెంబర్ 2, యూట్యూబ్ వద్దనుకొని హైదరాబాద్ వస్తే అక్కడనే ఒక యూట్యూబర్ అన్న కలిశాడు. యూట్యూబ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాడు. యూట్యూబ్ లో ఉన్న లూప్స్ గురించి ఫుల్ గా క్లారిటీ ఇచ్చాడు. అప్పటి నుంచి ఎప్పుడు కూడా యూట్యూబ్ ని స్టాప్ చేయలేదు. మీరు జాబ్ చేస్తున్నారా అన్న? అవును బ్రో, ప్రైవేట్ కంపెనీలో చేస్తూ ఈ వీడియోస్ కూడా కంటిన్యూ చేస్తున్నా. ఈ రెండింటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంటది, కానీ అయినా ట్రై చేస్తున్నా. అన్న యూట్యూబ్ లో ఏమైనా టిప్స్ ఇవ్వచ్చు కదా అన్న? ఫస్ట్, యూట్యూబ్ యాక్టివ్, ఇన్యాక్టివ్ ఉంటాయి. ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తే ఛానల్ అనేది యాక్టివేషన్ లో అవుతుంది. అప్పటికి రీచ్ రాకపోతే ఆ ఛానల్ నుంచి మూవ్ ఆన్ అవడమే. ప్లస్ ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ ని ఎక్కువ ఎంచుకోవాలి. ప్లస్ మన అందరం అనుకుంటాం యూట్యూబ్ లో కంటెంట్ చేయడం చాలా సింపుల్ అని, కానీ చాలా కష్టంగా ఉంటుంది. కానీ కొంతమందికి చాలా సింపుల్ గా రీచ్ వస్తుంది. కొంతమందికి మాత్రం హార్డ్ వర్క్ చేసే గానీ రీచ్ రాదు. కానీ హార్డ్ వర్క్ చేసినోడు మాత్రం యూట్యూబ్ లో ఉంటాడు. బ్యాడ్ కామెంట్స్ కి మీరు ఇచ్చే రిప్లై చాలా వరకు ఏ యూట్యూబర్ కైనా బ్యాడ్ కామెంట్స్ కామన్. వదిలేసి ముందరికి వెళ్ళిపోవాల్సిందే. అలా వదిలేసి వెళ్తేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. మీ విలేజ్ నేమ్ అన్నా? తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం అన్నారం. మీకు నచ్చిన ఫేవరెట్ హీరో అండ్ హీరోయిన్? ఫస్ట్ ఫేవరెట్ హీరో అంటే రవితేజ. సపోర్ట్ లేకుండా ఎదిగిన వాళ్ళలో ఒకరు. సెకండ్, లిఖిత మేడం కి నేను పెద్ద ఫ్యాన్ ని, అందుకే ఛానల్ పేరు కూడా తన పేరే పెట్టేశా. అన్న మీకు పెళ్ళైందా, లేకపోతే లవర్ అయినా ఉందా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుంది. నో డౌట్ బ్రో, వాళ్ళు లేకపోతేనే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నిజంగానే జరిగింది. మీకు ఒక వీడియో కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుందన్న? నాకు ఒక వీడియో క్రియేట్ చేయడానికి స్టోరీ, క్లిప్స్, కలర్ గ్రేడింగ్ అన్నిటి కలిపి 1 గంట సమయం పడుతుంది. మీ వీడియోలో లాస్ట్ జోక్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది, చాలా కామెడీగా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. అందరిలా కాకుండా డిఫరెంట్ గా ట్రై చేద్దామని లాస్ట్ లో జోక్ పెట్టడానికి ఎక్కువగా ట్రై చేస్తాను. ఫేస్ రివీల్ చేయొచ్చు కదా అన్న ప్లీజ్? అంత గిఫ్ట్ మనకు వద్దులే. మనం కెమెరాని ఫేస్ చేసే అంత సీన్ లేదు బ్రో, సారీ. కనీసం నీ ఫోటో చూసే భాగ్యం కూడా మాకు లేదా? మీకు వీడియోస్ చేసేటప్పుడు కష్టమైన పార్ట్ నాకు కష్టమైందంటే ఎడిటింగ్ సింపుల్ గానే అయిపోతుంది, కానీ నా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మాత్రం చాలా కోపం వస్తుంది. మన వాయిస్ కంటే పక్కన డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. అందుకని మీకు బాగా నచ్చే కంటెంట్ బ్రో? నాకు కామెడీ కంటెంట్ అంటే చాలా ఇష్టం, అందుకనే నా వీడియోలో మాక్సిమం కామెడీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది మీకు కూడా నచ్చుతుంది. మీ లైఫ్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ స్టోరీ అన్న? ఒక స్టోరీ ఉన్నది బ్రో. చిన్నప్పుడు నా జేబులోంచి 100 రూపాయలు పడిపోయాయి. రోజు మొత్తం నా ఇద్దరు ఫ్రెండ్స్ తోని కలిసి వెతికాను, కానీ దొరకలేదు. స్కూల్ అయిపోయే టైంలో పెద్ద ట్విస్ట్, మా ఇద్దరు ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు ఆ డబ్బులు మాకే దొరికాయని. ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏంట్రా అర్సాకు? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? కానీ నాకు మాత్రం పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. కానీ ఆ డబ్బుల కోసం ఊరు మొత్తం వెతికాము, కానీ ఆ 100 రూపాయల నోటు ఆ రూమ్ లోనే పడి ఉందంట. కానీ వాళ్ళిద్దరు నాతోనే ఉంటూ ఆస్కార్ లెవెల్ లో యాక్టింగ్ చేశారు.
మీ ఫ్యామిలీలో టోటల్ ఎంత మంది అన్న? మేము మొత్తం 5గురం, డాడీ, మమ్మీ, అన్నయ్య, చెల్లి. మీరు యూట్యూబ్ జర్నీలో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అంటే జనాలు మనం ఎదిగినా తట్టుకోలేరు, ఖాళీగా ఉన్నా ఓడ్చుకోలేరు, అంతే, ఇంతకు మించి ఏం లేదు బ్రో. మీరు అనుకున్నది ఏమైనా జరిగిందా అన్న మీ ఛానల్లో? నేను అస్సలు అనుకోలేదు లిఖిత పేరు మీద ఛానల్ పెడతానని, అది ఇంత సక్సెస్ అవుతుందని అస్సలు కల్లో కూడా అనుకోలేదు. మీరు టీఎల్ ఫ్యాక్స్ కోసం మొత్తం ఎన్ని కేక్స్ కోశారు బ్రో? మొత్తం కలిపి 5 కేకులు కోశాను బ్రో. దీనికి ఆ బ్రో ఇచ్చిన కామెంట్ ఇదే. చర్చిలో కూడా ఇన్ని కేకులు కోసి ఉండరు కదా బ్రో. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎవరిని నమ్మకండి. మీ కళల కోసం మీరే ముందడుగు వేయాలి. అందులో ఎవరు కూడా మీకు సపోర్ట్ ఇవ్వరు. మన కాన్ఫిడెన్స్ లెవెల్ ని మనమే పెంచుకోవాలి. ఎవరో ఒకరు అంటారు నీకు టాలెంట్ లేదని, వాళ్ళ కోసం కాదు, మిగతా వాళ్ళ కోసం ట్రై చేయి. వన్స్ అగైన్ థ్యాంక్స్ సబ్స్క్రైబర్స్, మీ సపోర్ట్ చాలా రుణపడి ఉంటా. బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరి. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా.